गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 25వ రోజు 27/2021 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతము మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరిత. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురో కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై
సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 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 శ్రీపాదవల్లభ దిగంబరా. మన అనుష్ఠానం పూర్తి చేసుకున్నాం స్వామి కరుణతో. ఇప్పుడు గ్రంథ పఠనంలోకి వెళ్తాం. నిన్న 19వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు అధ్యాయం 20. నిన్న 19వ తారీఖు 19వ అధ్యాయం వచ్చింది అనుకోకుండా. ఈరోజు 20వ తారీఖు 20వ అధ్యాయం వచ్చింది. అధ్యాయము 20 విశ్వావధాన్ల వృత్తాంతము. శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చింది. అక్కడి నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు? సాయంత్రానికి 7 దాటి ఒడ్డుకు వచ్చేస్తున్నారు. ఆ ఊళ్ళో ఉంటున్నారు. మరలా ఉదయాన్నే స్వామి దగ్గరికి చేరుకుంటున్నారు. నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగడ్డకు వచ్చింది. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్య కాంతులు వెదజల్లబడుచుండె. శ్రీవారి దివ్య నేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతి స్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలోనున్న వారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండే. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఆయన ఎదురుగా కూర్చున్నారు, ఆయన చూస్తూ ఉన్నారు అంతే. మొత్తం వచ్చేస్తున్నాయి. శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండే. సర్వలోకములకు ఏకైక ప్రభు స్వరూపము, నిరాకార తత్వము సాకారమై సగుణమై మానవాకారముతో కళ్ళ ఎదుటనే కనిపించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదుల వారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చి నా వారికి నమస్కరించుకున్నామని మమ్ము సైగ చేశారు. శ్రీపాదుల వారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని మమ్ము సైగ చేశారు. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములు ఉద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణములను భక్తితో స్పృశించి తిని నా శరీరము తేలిక అయినది.
నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించి తిని. ఆ తరువాత నా శరీరంలోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలనిది. ఆ తేజస్సంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదుల వారు చిరునవ్వుతో, నీ వలనేయున్న నల్లటి ఆకారము ఎవరో గమనించితివా అని నన్ను ప్రశ్నించిరి. నేను, స్వామి, ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించితినే కాని ఆ ఆకారము నా శరీరము నుండి ఎలా బయలువెడలనేదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చి తిని. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, నాయనా, ఆ ఆకారము నీ పాప శరీరం. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంకా నీ శరీరంలో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరమునందును పాప పురుషుడును పుణ్య పురుషుడును ఉందురు. పాప పుణ్యములో రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుటయేగాక తన పుణ్య బలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణ జన్మనెత్తిన వాడు నిష్ఠావంతుడై తన పాప శరీరమును దహించుటయేగాక తన పుణ్య బలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేద శాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారి చేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలయను. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనున్నప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలయును. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కాని ఎడల అతడు జాతి మాత్రము చేతనే బ్రాహ్మణుడు గాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటి వారును మా పితృదేవులైన అప్పలరాజు శర్మ వంటి వారును సద్బ్రాహ్మణులనిపించుకొనగలిగిన వారు. మా మాతామహి రాజమాంబయును మా మాతృదేవి సుమతి మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణ మాత్రము చేతనే జీవుల శరీరమునందలి వేల వేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఆ మాటలను పలికి శ్రీపాదుల వారు క్షణకాలము మౌనముద్ర వహించిరి. చేతి వ్రేళ్లతో తమ భ్రూమధ్యమును తాకి తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించను. కొన్ని మధుర ఫలములు, పుష్పములు కూడా ఉద్భవించను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించను. నా శరీరము నుండి వెలువడిన పాప పురుషుడు మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదుల వారు తమ నేత్రముల కదలికతో పాప పురుషుని దివ్యాగ్ని యందు పడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించరు. వాడు అయిష్టముగానే ఆ అగ్ని యందు పడెను. నా శరీరమునందంతటను మంటలు ఉద్భవించను. నేను, స్వామి, నేను దహింపబడుచున్నాను, రక్షింపుడు రక్షింపుడు అని అరచుచుంటిని. శ్రీపాదుల వారి దివ్య నేత్రముల నుండి కాంతి తరంగం ఒకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యను. హోమాగ్ని పాప పురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృత మొగుటను గమనించితిని. నా నాడీ స్పందన మాగిపోయెను. హృదయ స్పందన మాగిపోయెను. నేను సమాధి స్థితిలోనికి జారుకొంటిని. మధ్యాహ్న సమయమైనది.
మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదుల వారు స్నానమాచరించి భక్త జన పరివేష్టితులై ఉండిరి. భక్త జనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదుల వారు తమ దివ్య హస్తముతో స్పృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్త జనులపై ప్రోక్షించిరి. అష్ట దిక్కులయందు కొంత అన్నమును బలిగా ఉంచిరి. కోటి కోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరు పెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసుకుని తిరిగి కన్నులను తెరచి నా వైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజత పాత్ర ఒకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటకం ఒకటి ఉన్నది. అది శ్రీపాదుల వారికి ఇష్టపాత్రమైన వంటకము. శ్రీపాదుల వారు, శంకర భట్టు, నన్ను నా భక్తులు తమ భక్తి పాశములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమై తయారు చేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసేదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీ వాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగం ఉన్నదని జ్యోతిష్కులనుచున్నారు. నీకు నేను రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీ వాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించితిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారు చేసిన హల్వాను నా వెంట తెచ్చితిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించు. నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మ కిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠి గారి ఇంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదమును స్వీకరించవలసినది అనేది. ఇక్కడ ఉండి వీళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళతో పాటు ఉన్నారు, వీళ్ళ మధ్యన ఉన్నారు పూర్వాపురంలో. ఇంటూనే భౌతికంగా అక్కడ కూడా ఉన్నారన్నమాట. పీఠికాపురంలో పైండ వెంకటప్ప శ్రేష్ఠి గారి ఇంట్లో కూడా ఉన్నారు. ఉండి ఆ ప్రసాదాన్ని తీసుకుని వచ్చారు. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరి తరము? ప్రసాదమునందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభో మండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జార విడిచిరి. అప్పుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము భూమిలోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరలా యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించారు. శ్రీపాదులు ఎవరిని నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకను అక్షయమగుచుండెను. ఇంతలో పద్మశాలి కుల సంభవుడైన గురు చరణుడను భక్తుడే తెంచను. శ్రీపాదుల వారు వానికి కూడా ప్రసాదము పెట్టిరి. ఆ రజిత పాత్రను కృష్ణా నదిలోనికి విసిరి వైచిరి. తరువాత శ్రీపాదుల వారు, పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే. కారణాంతరమున వారు మాంస భక్షకులైరి. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరుగనేరదు. గురుచరణ, నీవు ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీ గురుచరణంలే సర్వదా శరణు శరణు అనుచు పవిత్ర జీవితమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీ గురు కరకమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. శంకర భట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగ నిద్రలో నుండి మానస సంచారము చేసేదము.
మమ్ములను ఎవ్వరను దర్శింపరాదు, మా విశ్రాంతికి భంగము రానివ్వరాదు అని సెలవిచ్చాడు. నేను శ్రీ గురుచరణుడనడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీ గురుని సంకల్పమే. శ్రీ గురుచరణుడు యోగ మార్గంలో పరిణితి చెందినవాడు. శ్రీపాదుల వారి తత్వమును నాకు తెలియజేసి ధన్యుల నోనర్పుడు అని నేను వారిని ప్రార్థించుతాను. అంతట గురుచరణుడు అనంత కోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి లయములను అందించు మహా సంకల్పం ఏదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వము యుగమునందు దత్తాత్రేయుడుగా అవతరించి శ్రీ దత్తాత్రేయుడుగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము, అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్టి ఆది నుండి మహర్షులు తమ తమ సాధన విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీ శ్రీపాదుల వారి యొక్క దివ్య స్వరూపములే. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండేటివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్య మక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించడివారు. ఏదేని ఒక కర్మమును చేయుటకు గాని చేయకుండుటకు గాని వేరు విధముగా చేయుటకు గాని ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసిన వాడే సమర్థుడగును. శ్రీపాదుల వారు సర్వ సమర్థులు. అయితే వారు కర్మ రహస్యమును ఎరిగిన వారు గనుక ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానంలో వ్యత్యాసములు కనిపించును. అన్ని శక్తులలోనూ ప్రేమ శక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. పాపనార్యులు గాని, నరసింహవర్మ గాని, పైండ వెంకటప్పయ్య సృష్టి గాని విచిత్ర యోగ సంపన్నులు. వారు ముగ్గురికి శ్రీపాదుల వారి ఎడల వాత్సల్య భక్తి మెండు. వారు తమ ప్రేమ శక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకు పట్టు పట్టగలరు. శ్రీపాదుల వారు కూడా తల యొంచక తప్పదు. శ్రీపాదుల వారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు. సహజ వాత్సల్యముతో ఎవరైనను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదుల వారు కూడా వారి ఇళ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇది మహామాయ. యోగులు జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పడే నిర్గుణ నిరాకార పరబ్రహ్మము దివ్య శిశువుగా పీఠికాపురంలో దివ్య లీలలను చూపుట తర్కమున కందని విషయం. వేద శాస్త్రముల అధ్యయనము ద్వారాను యోగ మార్గము ద్వారాను జ్ఞాన మార్గము ద్వారాను దైవము లభించుననే అభిప్రాయముతో సాధన చేయు వారికి ఆ దైవము ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదుల వారి లీలలు అతర్క్యములు, అశ్రుత పూర్వములు అని వివరించుడు. అంతటా నేను, అయ్యా, నీకు శ్రీపాదుల వారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించును? ఆ కథా ప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు అని శ్రీ గురుచరణుని కోరితే. అంతటా గురుచరణుడు, బ్రాహ్మణోత్తమ, మీరంతయో ధన్యులు. శ్రీపాదుల వారి సమక్షమున వారి దివ్య లీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుట కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే.
మీరు శ్రీ గురుని అవ్యాజ కరుణాటాక్షము అని పలికి తనకు శ్రీపాదుల వారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించింది. నేను దైవభక్తి గల కుటుంబంలోనే జన్మించితిని. చిన్నతనము నుండి నేను మా కుల దైవమైన దత్త ప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా నుండెడి. దత్త ప్రభువుల వారిని ఎంత వేడుకున్నను నా కష్టములు తీరలేదు సరికదా, మిక్కుటము కాజొచ్చాను. కొంతమంది పెద్దలు నీకు దత్త ప్రభుని అనుగ్రహం లేదు, నీవు కులదైవముగా వేరొక దైవతము నెంచుకుని పూజించుకునినా నీ కష్టములు తీరవచ్చును అని సలహా ఇచ్చిరి. నేను కూడా ఏ దైవమును కులదైవముగా ఎంచుకున్నా నా కష్టములు కడదేరునా అని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కషాయవాణిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతి రోజును కొన్ని మేకలను తన కషాయి కత్తికి బలి చేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతిని చేయుచుండెను. అతడు మేఘ గంభీర స్వరమున, నేను దత్తుడను, నీవు ఏ దేవి దేవతలను ఆరాధనము చేసినను నా స్వరూపము అలన్నీయు నేనే. నీవు ఏ దేవి దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నీయు నేనే. నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారెడివాడను కాను. నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంత మాత్రమున నేను మారెడివాడను కాను. నేను నిన్ను వదలువాడను అంతకంటేనూ గాను. నీవు నా నీడవు, నీవు నా నీడవు. నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవి దేవతల సంకల్పములను, సమస్త మానవ కోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే. భగవద్ అవతారములన్నీయు ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే. పులి నోట చిక్కిన జంతువు తప్పించుకొనగలుగునేమో గాని నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్త భక్తులు సింహ కిశోరముల వలె నుండవలను గాని పిరికి పందలు కాకూడదు. నేను సింహము వంటి వాడను. సింహ కిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆట పాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందును నిన్ను రక్షించగలుగు వారు ఎవ్వరూ లేరు అని పలికాను. నేను భయభ్రాంతుడనై వెర్రి కేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదరినది. ఇంటిలోని వారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్థిక బాధలు మరింత మెండాయను. నేను చనిపోయినను బాగుండునని భావించితిని. తెల్లవారగానే మా ఇంటి ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తి మీద బియ్యమును పోసుకుని పాత్ర ఒకటి ఉండెను. ఇతడు ఒక వింత హరిదాసు. ఆ పాత్ర యందు అతడు ఒక చిన్న మేడి చెట్టు మొక్కను కలిగి ఉండెను. హరిదాసు ఇంటి ముంగిట నిలచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభ సూచకమందు. అందుచేత ఇంటిలో బియ్యము ఏమైనా ఉన్నవేమోనని వెతికి కనిపించిన గుప్పెడు నూకలను హరిదాసుకి ఇచ్చితను. హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనడి దత్తభక్తుని హత్య చేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి ఈ మేడి మొక్క యందు నిలిచినవి. ఔదంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందురనే ప్రమాణం. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరి మండలమున శ్రీ పీఠికాపురమును మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూ దత్తుడు శ్రీపాద శ్రీవల్లభులనడి మారు వేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభుల వారి మాతా మహగృహమున నుండి ఔదంబర వృక్షము యొక్క సంతతి ఈ మొక్క.
ఈ మొక్క మీ ఇంట నాటి సర్వ శుభములను పొందుము అని పలుకగా నాకు తల తిరిగిపోయినట్లయినది. అంతటా నేను పని అవుతుంది. హలో 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 చెప్పండి. హలో రాజుగారు చెప్పండి. అంతటా నేను హరిదాసుతో, అయ్యా, గురుచరణుడనడి వాడను నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడినే. నేను స్వప్నమున కషాయవాణిని చూచి తిని అతడు తన కత్తితో నన్ను సంహరించదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడి కర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలను చేయుట వినియున్నాను. అంతేకాని ఒక మనిషి ప్రాణములను ఔదంబర వృక్షంలోనికి ఆకర్షించి అదే సమయంలో అదే మనిషి యందు ప్రాణములను నిలుపుట ఎచ్చటను వినలేదు, కనలేదు అంటినే. ఔదంబర వృక్ష మహిమ. అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, నీవు చెప్పినది నిజమే, కాదనను. ఈ సృష్టి యొక్క మర్మమంతయును ఆది గురుడైన దత్త ప్రభువునకు మాత్రమే అవగతము. ఉత్తర క్షణంలో వారు ఏమి చేయ సంకల్పించెదరో సప్తర్షులు కూడాను గ్రహింపజాలరు. అట్టిది నీవెంత, నేనెంత? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమనుకొనుచున్నావు. జాతకునికి మారక దశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు, ఘోరమైన అవమానములకు, భరించ సఖ్యముగానే కష్ట నష్టములకు గురి చేసి కర్మక్షయమునరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురి చేసి పునర్జన్మనీయవచ్చును. అయితే దత్తాత్రేయుల వారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించే ఔదంబర వృక్షమునకు ఆకర్షించి ఔదంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరమునందల ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నానని అనుకును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఔదంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపచేయుచున్నది. మారక దశ తొలగిన తక్షణము ఔదంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరలా భక్తుని యందు సుప్రతిష్ఠితమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఔదంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణముగానే ఉండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయుల వారు ప్రతి ఔదంబర వృక్ష మూలమున సూక్ష్మ రూపముగా సుప్రతిష్ఠితులై ఉండుటయే అని విశదపరచను. నాకు హరిదాసు చెప్పినదంతయు ఆశ్చర్యముగా నుండెను. కృష్ణదాసు అని పేరు కలిగిన ఆ హరిదాసు తన దారి వెంట వెడలిపోయాను. నేను ఆ ఔదంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంటి పెరటి యందు పెంచసాగితను. కొలది దినములు మామూలుగానే గడచిపోయాను. మా దూరపు బంధువు ఒకడు పట్టుబట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడైపోయాను. అతనికి పిల్లలు లేరు. నా యందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగాను. అతడు మా ఇంటనే నివసింప మొదలెడెను. నాకు కొంత ధనము సంగి పట్టుబట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చాను. అతడు కూడా మా ఇంటనున్న ఔదంబరమునకు ప్రదక్షిణలు చేయుట, మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలెడెను. మా ఇంట ఏమి ఇబ్బందులు తల ఎత్తినను ఔదంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనడి వారం. మా ఆవేదన దత్తప్రభునకు చేరెడిది. మా బాధలు ఊహించిన విధముగా తీరెడివి. దత్తాత్రేయుల వారికిని మాకును మధ్య స్నేహ వారధిగా ఔదంబరం ఉండేది. అయ్యో, దత్త భక్తులకు ఔదంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. అయ్యా,
దత్త భక్తులకు ఔదంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఔదంబరము గృహమునందున్న దత్తాత్రేయుల వారు సాక్షాత్తు మన ఎంట ఉన్నట్లే. ఔదంబరము యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువే యగును. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. ఈ అధ్యాయం కొంచెం ఎక్కువ పేజీలు ఉంది, దీర్ఘంగా ఉన్నది ఇది, అందుకని 2 భాగాలు చేశాం. రెండో భాగం మరలా రేపు చెప్పుకుందాం. సిద్ధమంగళ స్తోత్రం దానం చేద్దాం. సిద్ధమంగళ స్తోత్రం. ఇది ఎప్పుడు వచ్చింది ఈ స్తోత్రం? శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. ఇవి దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు, మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది, వినండి. ఇది ఎవరు చెప్పారు మనకి? నామానందుల వారు చెప్పారన్నమాట. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ విద్యాధరి రాధ సురేఖా, శ్రీ రాఖీధర శ్రీపాద, శ్రీ రాఖీధర శ్రీపాద. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, పరిపోషిత జయ శ్రీపాద. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, బాపనార్యనుత శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవేతృకాఠక చయన, సవేతృకాఠక చయన పుణ్యఫల, సవేతృకాఠక చయన పుణ్యఫల. భరద్వాజ ఋషి గోత్ర సంభవ,
భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దో చౌపాతి దేవులక్ష్మీ దో చౌపాతి దేవులక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాత గర్భపుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. మనలందరినీ ఈ విధంగా కూర్చోబెట్టి ఆయన కథని పారాయణం చేసుకునేటట్టుగా చేసినటువంటి మన మధ్యనే ఉన్నటువంటి శ్రీవల్లభుల వారికి పాద నమస్కారం. అందరూ ఓపికగా విన్నటువంటి దత్త భక్తులందరకు ధన్యవాదం.